హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీకు తమిళ చూస్తేనే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఈ బెట్టింగ్ యాప్స్ అనేది, అలాగే పర్మనెంట్ మేకప్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అవే వీడియోస్ స్క్రోల్ అవుతున్నాయి, ఇన్స్టాగ్రామ్లో అవే వస్తున్నాయి. ఏంటా అని చూస్తే బెట్టింగ్ యాప్స్ గురించి అవంటే నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి. అయినా ఎందుకండి అలా నమ్మి డబ్బులు మోసపోతారు. ఇవి మేకప్ క్లినిక్స్కి వచ్చేసరికి ఎవరికైనా కూడా బేసిక్గా లేడీస్కైనా, జెంట్స్కైనా, అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా, ముఖ్యంగా అమ్మాయిలకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది, మంచిగా కనపడాలి, అపీరియన్స్ బాగుండాలి అనేసి. దానికోసం అనేసి ఎక్కడికెక్కడికో వెళ్ళి వేలు డబ్బులు, లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఇంకా ఫేస్ పాడు చేసుకొని, అనారోగ్యాలు ఇష్యూస్ తెచ్చుకొని, అంత అవసరమా అండి? అసలు చదువుకుంటున్నారు కదా, మీకు ఎందుకు ఇలా తెలియట్లేదు? నాకే అసలు అవి చూస్తూ ఉంటే ఒక్కొక్కరు స్టోరీస్, అరే ఇంతలా మోసపోతున్నారా ఏంటిది? మరి ఎవరికైనా ఉంటుంది బేసిక్గా, ఇప్పుడు నాకైనా ఉంటుంది, అందులోని అమ్మాయిలకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాన్ని కాదనేది ఏం లేదు, కొంచెం మంచిగా కనపడాలి అనేసి. దానికోసం అనేసి లిమిట్ క్రాస్ చేసి అసలు వాళ్ళ ఐడెంటిటీ ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి ఏమీ తెలుసుకోకుండా ఎలా వెళ్ళి ఇలా మోసపోతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అందులోనూ చదువుకోని వాళ్ళు కూడా కాదు, అందరూ ఎడ్యుకేటెడ్సే వెళ్ళి మోసపోయేది ఎక్కువగా. ఎలాగా అసలు వాళ్ళు అసలు డాక్టర్సా కాదా? ఇంకా డాక్టర్స్ ఎందుకండి అంత చదివేది పాపము? వీళ్ళేమో 40 డేస్ కోర్స్ నేర్చుకొని ఫేక్ ఇది డాక్టరేట్ తెచ్చుకొని డాక్టర్స్ అని ట్యాగ్ తగిలిచ్చేసుకొని మీకు అన్ని ట్రీట్మెంట్ చేసే పాపము డెర్మటాలజిస్టులు ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ చదివి ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకోవడం అంటే అంత ఈజీనా అండి? ఎంబీబీఎస్లో సీట్ అంటే మళ్ళీ ఒక 5 ఇయర్స్ 4 ఇయర్స్ చదివి 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసి, 5 ఇయర్స్ చదివి 1 ఇయర్ ఇంటర్న్షిప్, ఏదో 6 ఇయర్స్ ఎంబీబీఎస్ చేసి మళ్ళా నీట్ రాసి దాంట్లో సీట్ తెచ్చుకోవడం అంటే, ఇంకా ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకోవడం కంటే కూడా ఇంకా 3 టైమ్స్ 4 టైమ్స్ కష్టం ఉంటుంది. సీట్ తెచ్చుకొని మళ్ళీ దాంట్లో వాళ్ళు 3 ఇయర్స్ వాళ్ళ కోర్స్ చేసి దానిపైనే అదే స్పెసిఫిక్గా, ఇంకా పీజీ అంటే ఏదైతే దానిపైనే ఉంటుంది. ఇంకా ఎంబీబీఎస్ అయితే అన్ని వాటిపైన అవగాహన కోసం అన్నీ నేర్పిస్తారు, కానీ పీజీ అంటే వాళ్ళు ఏ కోర్స్ నేర్చుకుంటే దానిపైన. ఇప్పుడు డెర్మటాలజిస్ట్ నేర్చుకుంటే వాళ్ళకు స్కిన్, హెయిర్ దానికి సంబంధించి మాత్రమే వీళ్ళు ఆ 3 ఇయర్స్ కూడా వాళ్ళు చదువుతారు. అది చదివిన తర్వాత కూడా ఈ మేకప్ గురించి మళ్ళీ నేర్చుకోవాలంటే దానికి మళ్ళీ కాస్మెటాలజీ అని సపరేట్గా ఉంటుంది, ఆ కోర్సు సపరేట్గా నేర్చుకుంటారు. వాళ్ళని నేర్చుకొని ఎంతో మందికి ట్రీట్మెంట్ చేసి ఎన్నో సక్సెస్లు చూసిన తర్వాత వాళ్ళు క్లినిక్స్ పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే యూజ్ అవుతుంది. కానీ ఇలా సెలబ్రిటీస్ దగ్గర ఎవరండి ఆ సెలబ్రిటీస్? అసలు వాళ్ళు చెప్తే మీరు ఎలా నమ్ముతారు? కొంతమంది ఫేసెస్ చూస్తే అసలు పుండ్లు అయిపోయినాయి. ఇప్పుడు న్యాచురల్గా ఎవరికైనా అమ్మాయికి స్కిన్ టైప్ని బట్టి పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి బేసిక్గా పింపుల్స్ వస్తాయి. దట్టు ఇప్పుడు మంత్లీ పీరియడ్స్ వచ్చేటప్పుడు ఎవరికైనా 1 or 2 వస్తూ ఉంటాయి. ఇంకా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా వస్తాయి. కొంతమందికి ఏంటంటే గిల్లే అలవాటు ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఏదైనా పింపుల్ వచ్చిందంటే గిల్లేస్తూ ఉంటా. ఆ గిల్లకుంటే వచ్చింది అలా మాయమైపోతుంది, కానీ గిల్లితే బ్లాక్ స్పాట్స్ పడిపోతుంది. కానీ కొంతమందికి అది అలవాటు ఉంటుంది, అది మనం కంట్రోల్ చేసుకోవాలి. లేనప్పుడు అది పడిపోతుంది. దానికి ఇంకా మనం డాక్టర్ దగ్గరికి మరీ 1 or 2, 3 అలా ఉంటే ఓకే అండి. మరీ అంత క్లియర్గా ఉండాలంటే అది కొంతమందికి ఉంటుంది, దానికి మనం ఏం చేస్తాం. లేదు మీకు కూడా కావాలంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆయింట్మెంట్ లాగా ఇస్తారు. ఇలాంటివన్నీ వీళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి దానికి లేజర్ ట్రీట్మెంట్ అని, అదని ఇదని, అంటే వేటికి ఏ ట్రీట్మెంట్ అవసరం అనేది బేసిక్ ఐడియా లేకుండా అన్నిటికీ అదే ఇది ఫుల్ బాడీ వైట్నింగ్ అనేసి దాంట్లో పడుకోబెట్టేసి అదేదో చేస్తున్నారు. అసలు ఎలా వైట్ అవుతారండి? మనకు ఫస్ట్ మనం బర్త్లో ఏ కలర్ ఉంటామో అదే కలర్ ఉంటుంది, కాకపోతే దాన్నే మనం నీట్గా కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకొని, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొని, ఫ్లూయిడ్స్ ఎక్కువగా, వాటర్ అవి తీసుకుంటూ ఉంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఉన్న కాంప్లెక్సే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. కానీ మనం బ్లాక్గా పుట్టిన వాళ్ళు వైట్గా అయిపోరు. మీరు ఏ మిషన్లో వెళ్ళి పడుకున్నా
లేకపోతే వైట్గా ఉన్నోళ్ళు బ్లాక్గా అయిపోరు. మనం ఉన్న కాంప్లెక్సే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. అది మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి. ఎక్కువ సన్ ఎక్స్‌ప్లోజర్ అవ్వకుండా కొంచెం మంచిగా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటా, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటా, హెల్దీ ఫుడ్స్ ఉంటాయి కదా, ఆకుకూరలు అనేసి వెజిటేబుల్స్ ఇవి తీసుకుంటా, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తినకుండా బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇవి తీసుకుంటే ఆటోమేటిక్గా మన కాంప్లెక్స్ అనేది కొంచెం బ్రైట్గా నీట్గా కనిపిస్తుంది. అలా పనుకుంటే వైట్గా అయిపోతారు, అవేవో తగిలిచ్చేసి బెల్లి తగ్గిస్తామనేసి అలా అంటే పెద్ద పెద్ద సినిమా హీరోలు హీరోయిన్స్ వాళ్ళు పడుకోలేకనా అండి వాళ్ళంతా డైట్ ఫాలో అయ్యేది. మినిమం మనం చదువుకున్నప్పుడు ఉండాలి కదా. పెద్ద పెద్ద హీరోలు అందరూ అంత కష్టపడి జిమ్ చేసి ఫుడ్ ఎంత డైట్ కంట్రోల్లో ఉంటారండి. వాళ్ళు అంత గ్లామర్గా కనిపించడానికి, అంత స్లిమ్గా ఉండడానికి ఫుల్ రైస్ అవాయిడ్ చేసి వాళ్ళకి తినాలని ఉన్నదా? ఎవరైనా మనుషులే కదా, తినాలని అవి ఇవి తినాలని ఉంటుంది. వాళ్ళు ఏదో వీక్లీ వన్ డే చీట్ డే పెట్టుకుని అది కూడా ఒక్క పూట ఏదో అలా తినేసి ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటారంటే వాళ్ళు బాడీ మెయింటైన్ చేసేదానికి. అలా చేస్తే ఆటోమేటిక్గా స్కిన్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, యంగ్లాగా కనిపిస్తారు. అంతేగాని మనం ఇవి అడ్డమైనటువన్నీ తినేసి వీళ్ళు అడ్డమైన డాక్టర్లు వాళ్ళని అలాగే అనాలి. వాళ్ళని అసలు డాక్టర్లు అనకూడదు. వాళ్ళు బ్యూటీషియన్స్ అండి, అంతే. జస్ట్ బ్యూటీ కోర్స్ నేర్చుకున్నారు, బ్యూటీ పార్లర్ లాగా. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తే అన్నీ సెట్ అవుతాయా అండి? ఒక్కొక్క స్కిన్ టైప్సే చాలా ఉంటాయి. డ్రై స్కిన్ ఉంటుంది, సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, ఆయిల్ స్కిన్ ఉంటుంది, చాలా ఉంటాయి. మీకు తెలుసా? కొంతమందికి మాయిశ్చరైజర్ కూడా పడదు. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా కూడా చిన్న చిన్న గుల్లలు వచ్చేస్తూ ఉంటాయి. అలా ఉంటుంది. మాయిశ్చరైజర్ కూడా పడదు చాలామందికి, అంత డెలికేటెడ్ స్కిన్ ఉంటుంది. అలాంటిది కొంతమందికి అయితే కొన్ని టైప్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ పడతాయి, కొన్ని టైప్స్ పడవు. అలా ఉంటుంది. కొంతమందికి ఏ వాడినా పడవు, కొంతమందికి ఏ వాడినా సెట్ అయిపోతుంది. వాళ్ళ స్కిన్ అలా ఉంటుంది. మన స్కిన్ని బట్టి చాలా టెస్టులు చేస్తారు. మీకు ఎలా తెలుసు ఇన్ని చెప్తున్నానంటే? నాకు ఏం తెలియదు, నేనేం డాక్టర్ కాదు. మా బ్రదర్ డెర్మటాలజిస్ట్, తను చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటి దగ్గరికి అన్నిటికీ వెళ్ళేసి పాపము అమ్మాయిలు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వీళ్ళంతా మొహం అంతా పుండ్లు చేసుకొని వస్తారంట. ఏడుస్తారు, సార్ మాకు ఇలా అయిపోయింది, దీనికి ఏదైనా నాకు ఇమీడియట్గా తగ్గాలంటే. ఇమీడియట్గా తగ్గడానికి అది పర్మనెంట్గా క్లినిక్ కాదు కదండి. అవి ఇవి లేజర్స్ పెట్టేసి తగ్గించేసి దానివల్ల ఫ్యూచర్లో క్యాన్సర్స్ ఇవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, తెలుసా? కొంతమంది బ్రైడ్స్ అయితే పాపము లిటరలీ ఇంకా కాలు పట్టుకునే దానికి కూడా రెడీగా అన్నట్లు అంత ఏడుస్తూ వస్తారంట. సార్ 1 వీక్లో మాకు మ్యారేజ్ ఉంది, చూడండి అక్కడికి వెళ్తే ఇలా చేసేసారు, మా ఫేస్ అంతా ఫుల్ ఇదైపోయింది, ఎలా ఈ 1 వీక్లో అంటే. ఏవైనా కానివ్వండి, స్కిన్ డిసీజెస్ అనేది తగ్గేదానికి టైం పడుతుంది. అది 1 వీక్ 2 వీక్స్లో అలా తగ్గవు, మంత్స్ టైం పడుతుంది. ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ తగ్గాలన్నా, యాక్నీ తగ్గాలన్నా, ఇలాంటి కొన్ని స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. ఎంత తగ్గుతుంది? మా పాపకి చెవి దగ్గర కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది. అంటే తనకి ఇప్పుడు గోల్డ్ కమ్మలు కాకుండా ఇంకా ఏవి పెట్టినా కూడా తనకి వెంటనే అలర్జీ వస్తుంది. అది తగ్గేదానికి ఒక 6 months నుంచి మేము ఆయింట్మెంట్ వాడుతూనే ఉన్నాం. అలాగనేసి ఎప్పటి నుంచో వాడుతున్నాం, కానీ ఆ వాడినప్పుడు తగ్గుతుందా? సరే తగ్గిపోయింది కదా అని ఏదన్నా ఫెస్టివల్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి వేరే కమ్మలు పెడతాం కదా పిల్లలకి, వెంటనే వచ్చేస్తుంది, మళ్ళా వాడాలి అంతే. తనకి అదేమంటే స్కిన్ డిసీజెస్ అలాగే ఉంటాయి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. అవి తగ్గాలి, ప్రాపర్ వేలో తగ్గాలి అని అంటే. లేదు మాకు ఇష్టం వచ్చినట్టు తగ్గాలంటే ప్రజెంట్ తగ్గినా కానీ ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు వాడే కొన్ని కెమికల్స్ వల్ల వాళ్ళు మనకు మన బాడీలో ఎక్కించే కొన్ని ఫ్లూయిడ్స్ వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ రావచ్చు. మనకు ఇంకా అంటే కొంచెం ఇప్పుడు 50s, 60s లాగా 70s లాగా కనపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు లిప్ కలర్ అని ఎక్కించేసుకుంటారు. ఈ కలర్స్ మనకు అంతా మనం తింటేనే హెల్దీ కాదంటారు, అలాంటిది కలర్స్ వేయించుకోవడం. ఇప్పుడు ట్యాటూ వేయించుకోవడం మంచిది కాదు, ట్యాటూ వేయించుకోవడం వల్ల క్యాన్సర్స్ వస్తాయని అంటున్నారు కదా. మరి అలాంటిది పర్మనెంట్ ఐబ్రో అంటే ఏంటండి? ట్యాటూనే వేస్తారు, అది కూడా 1 year అలా ఉంటుంది.
పర్మనెంట్ మేకప్ అని అంటే ఎన్ని రోజులు పర్మనెంట్ ఉంటుందండి? మీరు 50 ఇయర్స్కి వెళ్ళినా కూడా 20 ఇయర్స్ లాగా అలాగే ఉండిపోతారా? 60 ఇయర్స్ అయినా కూడా స్కిన్ కొంచెం ముడతలు పడడం అవేమీ జరగవా? మన ఏజ్ని బట్టి మన బాడీ అయినా మన బాడీ స్ట్రక్చర్ అయినా ఏదైనా మారిపోతూ ఉంటుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే కొంచెం అవును ఉన్న దాంట్లో కొంచెం మంచిగా కనపడడంలో ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ దానికోసం మరీ ఇంత దారుణంగా మనం ట్రై చేయాల్సిన అవసరం లేదని నేను అనుకున్నా. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, మెన్షన్స్ టైంలో స్కిన్ మీద పింపుల్స్ వస్తాయి. దట్టు ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మెడ కొంతమందికి మెడ చుట్టూ అంతా బ్లాక్ అయిపోతుంది, చాలా బ్లాక్ అయిపోతుంది, ఎక్కువగా ఇవి పింపుల్స్ వస్తాయి, అది యాక్ని ఎక్కువ అయిపోతుంది ఆఫ్టర్ డెలివరీ. ఇప్పుడు సిజేరియన్ అయిన తర్వాత కానీ లేదంటే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీలు అయిందనుకోండి, కొన్ని అవి మానడానికి కొన్ని స్టెరాయిడ్స్ పెడతారు, కొన్ని ఇవి మెడిసిన్స్ వాడతాం కదా, ఆ మెడిసిన్స్ వాటి వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, మెడ చుట్టూ నల్లగా వస్తుంది, ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ వస్తాయి. అవన్నీ తగ్గడానికి మినిమం టైం ఉంటుంది. మన మెడిసిన్స్ వాడాలి, దాని నుంచి రికవరీ అవ్వాలి, దాని నుంచి 1 or 2 years టైం పడుతుంది. హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి అవి ఇవి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ ఇంజెక్షన్ ఇవి తల్లో ఎక్కించుకున్నది మాత్రం నేను కాదు. దానివల్ల మన బాడీలో వాళ్ళు ఎక్కించిన మెడిసిన్స్ పవర్ తగ్గిన తర్వాత మన బాడీ మళ్ళా మంచి స్టేజ్ మళ్ళీ ఇంతకు ముందులాగా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఫేస్ మీద ఉన్నవి తగ్గిపోతాయి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. కానీ మనం సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో కొంచెం కేర్ తీసుకోవచ్చు. మరీ ఓవర్గా అయిపోయింది, అస్సలు ఇదిగా లేదు అన్నప్పుడు మీరు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు ట్రీట్ చేస్తారు, మీకు ఇది చేస్తారు. కానీ ఇవి పర్మనెంట్ మేకప్ అని అది ఎవరో చెప్తారు. మరి దారుణంగా ఏంటంటే కొంతమంది సినిమా వాళ్ళు కూడా కొంతమంది పేర్లు ఎవరిని మెన్షన్ చేయాలనేసి నేను అనుకోవట్లేదు. అందరికీ ఇంట్లో ఫుడ్, బిర్యానీలు, స్వీట్స్, ఇంకా అవి అన్నీ రెడీ చేసి ఫ్రూట్స్ అన్నీ ఎత్తుకొని అందరికీ సప్లై చేస్తూ ఉంటారు. బాగానే ఎంత మంచి వాళ్ళు, ఎంత బాగా సప్లై చేస్తున్నారు అంటారు. ఇక్కడ 10 మందికి అక్కడ సప్లై చేసేది, ఇక్కడ లక్షల మందికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేది, పర్మనెంట్ మేకప్స్ ప్రమోట్ చేసేది. ఆ పర్మనెంట్ మేకప్ ప్రమోట్ చేసిన వాళ్ళ ఫేస్ ఎంత మటుకు వైట్గా అయిపోయినారు. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది. వాళ్ళు పోయి చేయించుకున్నారు కదా, ఎంత మటుకు వైట్ అయిపోయినారు మనం చూస్తూనే ఉన్నాం కదా. కొంచెం ఫస్ట్ ఏమో ఫిల్టర్ తీసేసి వితౌట్ మేకప్ అలా కనిపించేసి అవి ఏదో 4 రకాల వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకునే తర్వాత కొంచెం నీట్గా మేకప్ వేసుకొని ఫిల్టర్ పెట్టేసి అబ్బా మేము చూడండి ఎంత వైట్గా అయిపోయినామో అది ఇది అని చూపించేస్తే అందరూ గొర్రెల్లాగా నమ్మి వెళ్ళిపోయి ఎంతమంది అండి పాపము. మీరు ఇబ్బంది పడడం కాకుండా మీ పేరెంట్స్, అసలు కొంతమంది అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఏడుస్తున్నారు. అమ్మాయిలు అంతే కదండి, అమ్మాయిలకి అలా ఏదైనా అయిందనుకో వాళ్ళకు మ్యారేజ్ ఎలా చేయాలి, తల్లిదండ్రులకే కదా ఇబ్బంది. ఎందుకు ఇలాగా అందరూ ఇలా మోసపోతున్నారు అంటే తెలుసు. కానీ మామూలుగా ఎవరైనా బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అది ఇది అని మరీ ఇంత పిచ్చిగా ఉంటారని ఇప్పుడే తెలుసుకుంటున్నానండి బాబు. ఏంది ఎన్ని స్టోరీస్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరిలా ఎలా వస్తున్నాయి తెలుసా. దీని గురించి పాపము ఈ బెట్టింగ్ యాప్స్, ఇవి పర్మనెంట్ మేకప్స్, వీటి గురించి వీటిలో జరిగే దందా గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ పాపం నా అన్వేషణ అనే తను అన్నీ బయట పెడుతూ ఉంటే తన మీద ఎందుకు కేసులు పెడుతున్నారు అంటున్నారు. అది నిజమో కాదు తెలియదు, నేను యూట్యూబ్లో చూసి చెప్పడమే. మంచికి కాలం నిజంగానే ఉండదు. కానీ దయచేసి ఎవరు అలా మోసపోకండి. పర్మనెంట్ మేకప్లు ఏమీ ఉండవు, ఏది ఉండదు. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీకోసం కష్టపడి చదివిన డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్టులు ఉన్నారు. ఇప్పుడు మీకు ఏదన్నా ఫీవర్ వస్తే పర్మనెంట్ మేకప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాకు ఒక ఇంజెక్షన్ వేయండి తగ్గిపోతుంది అంటారా? లేదు కదా. మనకి ఏదైనా ఇయర్ పెయిన్ వస్తుంది, ఇయర్ డాక్టర్కి వెళ్ళాలి.
లేకుంటే క్యాన్సర్ వస్తుంది, అరే మీరు చేసిన ట్రీట్మెంట్ వల్ల మాకు క్యాన్సర్ వచ్చింది, మళ్ళీ మీరు ఇది చెయ్యండి అని అనగలరా? లేదు కదా. డాక్టర్స్ ఇంకెందుకని ఉండేది, అందులోనూ స్పెషలిస్ట్లు ఎందుకు ఉంటారు? కేవలం దానిపైనే స్పెషల్గా చదివేసి ఉంటారు 3 years. కొంతమంది సూపర్ స్పెషాలిటీ చేసి ఉంటారు. మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ ప్రాబ్లం వచ్చింది దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుంది, కానీ ఈ 40 బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరకదండి. అసలు ఏం చెప్తానంటే, మా బ్రదర్ అయినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మామూలుగా నేను తెలుసుకుంటాను కదా, మనకి ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్స్ ఉంటాయి, ఈవెన్ మ్యారేజెస్, ఎంగేజ్మెంట్స్ కానీ, లేదా అసలు ఏదైనా మనకి ముఖ్యమైన ఈవెంట్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఎప్పుడు కూడా ఇంకా ఫంక్షన్కి 1 month 1 or 2 months ముందు నుంచి మనము కొత్తవి ఏ ప్రోడక్ట్స్ కూడా మన ఫేస్ పైన యూజ్ చేయకూడదంట. అంతకుముందు మనం ఏం యూజ్ చేస్తున్నాము, ఏవి మనకు సెట్ అవుతున్నాయి అనేసి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, వాటిని కంటిన్యూ చేసుకోవాలి. ఇంకా లోపల నుంచి ఇప్పుడు జ్యూసెస్ తాగడము, ఇప్పుడు ఏబీసీ జ్యూస్ అంటారు కదా, అది తాగితే స్కిన్ నిజంగానే కొంచెం గ్లోయీగా కనిపిస్తుంది, ఆటోమేటిక్గా బ్లడ్ వస్తుంది కాబట్టి స్కిన్ గ్లోగా కనిపిస్తుంది. మంచి ఫుడ్ తీసుకోవడము, ఇలాంటివి చేయడము, మనకు పడే క్రీమ్స్ అప్లై చేసుకోవడం, పడే ఫేషియల్స్ ఆల్రెడీ అంతకుముందు చేయించుకొని ఉంటాం కదా, అలాంటివే చేయించుకోవాలి. కానీ కొత్తగా ఏవి ట్రై చేయకూడదు స్కిన్ మీద. అంటే ఏవి పడతాయా ఏవి పడవా అనేసి ఎవరికి ఐడియా ఉండదు కదా. ఎంత బ్యూటీషియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా, డాక్టర్స్ అయినా, వాళ్ళు చెప్పే సజెషన్ ఇది ఒకటే, మ్యారేజెస్కి ముందు, ఇలాంటి ముఖ్యమైన ఈవెంట్స్కి ముందు దయచేసి ఎవరు కూడా ఇలాగా కొత్తవి ప్రయోగాలు చేయకండి. ఉన్నదాన్నే నీట్గా ఉంచుకునేదానికి ట్రై చేయండి. కానీ ఈ సోదంతా అవసరం లేదు కదా. ఎందుకు ఇలా మనీ వేస్ట్ చేసుకుంటున్నారు? అది చూసి నేను అనుకుంటున్నా కానీ వీడియో చేద్దామని, ఆయన మనకి ఎందుకులే చాలామంది చేస్తున్నారు కదా, మన వీడియో ఎక్కువ మందికి కూడా రీచ్ అవ్వదు ఇది చేసి, ఎందుకు పురక అని అనుకున్నా. కానీ చాలామంది అమ్మాయిలు ఏడుస్తున్నారు అసలు పాపం, అలా చేపించేసుకొని ఎందుకు అలా మోసపోతున్నారు. అందులో చదువుకున్న వాళ్ళకి మినిమం ఐడియా ఉండదా అండి దేనికోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేసి. వీళ్ళు 4 సెలబ్రిటీస్ని వేసుకొని వచ్చి వాళ్ళు ప్రమోట్ చేస్తే అయిపోతున్నా. ఏదో గోల్డ్ షాపు, బట్టల షాపు, వీటికంటే సెలబ్రిటీస్ వచ్చి చేశారంటే అది వేరే. కానీ ఇది స్కిన్ హెల్త్కి సంబంధించింది కదా, సెలబ్రిటీస్కి ఏం తెలుస్తుంది? అందులోనూ చిన్న సెలబ్రిటీస్, వాళ్ళేం పెద్ద వేపిలేం కాదు. ఇదే ఈ క్లినిక్స్కి ఇప్పుడు వీళ్ళను తీసుకొని చేపిస్తున్నారు కదా, పర్మనెంట్ మేకప్ అనేసి, లేదంటే వెయిట్ లాస్ అనేసి, అవి ఇవి అని చాలా క్లినిక్స్ ఉన్నాయి కదా, వీటికే పెద్ద సెలబ్రిటీస్ని వచ్చి ప్రమోట్ చేయలేరు కదా, అవి ఇవి చేయించుకోండి అనేసి. ఎవరన్నా చేస్తున్నారా అలాగే? ఇంతవరకు నాకు తెలిసి లేదు. అంతా ఈ సీరియల్ వాళ్ళు, ఈ బిగ్ బాస్ వాళ్ళు, అంటే కొంతమంది ఉన్నారులేండి కమిడియన్స్ అలాగా, వీళ్ళు తప్పితే మనకు వాళ్ళు హీరోలు వాళ్ళ డైట్ అవి మామూలుగా వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళ డైట్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది, వాళ్ళు స్కిన్ అలా మెయింటైన్ చేయడానికి, యంగ్గా కనిపించేదానికి వాళ్ళ డైట్ ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు, ఎంత స్ట్రిక్ట్గా వర్కౌట్స్ చేస్తారు, ఇవన్నీ వింటూనే ఉంటారు కదా. అలాంటివన్నీ వింటూ చూస్తూ కూడా ఇలాంటి వాటికి ఎలాగా ఇదైపోతారో కూడా అర్థం కావట్లేదు. దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటికి మోసపోవద్దు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా. మీకు అంత ఎక్కువ ప్రాబ్లం ఉంది అనంటే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. 1 or 2 బ్లాక్ స్పాట్స్, పింపుల్స్ అవి కామన్ అండి, ఎవరికైనా వస్తాయి. వాటిని మనం ఏం గిల్లకుండా ఇంట్లో హోమ్ రెమెడీస్ ఉంటాయి సింపుల్గా, అవి కూడా అన్నీ అందరికీ సూట్ అవ్వండి బాబు. సున్నిపిండి నాకు 2 అమ్మాయిలు సున్నిపిండి నేను ఇంట్లోనే తయారు చేసి వాళ్ళకి అప్లై చేసేదాన్ని. మా పెద్ద పాపకు బాగుంటుంది, మా చిన్న పాపకు అయితే పూస్తే బాడీ అంతా ర్యాషెస్, ఇంత లావు దద్దులు ఎందుకు వచ్చాయా అని భయం వేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళా. అంటే చెప్పారు అప్పుడు, నువ్వు ఏం వాడావంటే మాది సున్నిపిండి అంటే, ఈ అమ్మాయికి వంట లేదంటే, అదే నేను హోమ్ మేడే చేశాను మేడం అంటే, హోమ్ మేడ్ అయినా అన్నీ అందరికీ పడాలని లేదు కదా అనేసి. సర్లే మళ్ళా ఆగుతామా ఒక 5 months అలా తర్వాత, సరే ఇప్పుడు కొంచెం పెద్దదైంది కదా, ఇప్పుడు వండుతుందేమని చూస్తే మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. నేను ఇంట్లో వాటిని నీట్గా కడిగి ఎండబెట్టి తయారు చేసిన సున్నిపిండే
పడలేదు, మళ్ళీ సేమ్ ర్యాషెస్. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ తిట్టింది, నీకు అప్పుడే చెప్పాను కదా ఎందుకు చేసావు అనేసి. అలా ఉంటుంది. అలాంటిది వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, డబ్బులు పాడు చేసుకోవద్దు, ఏదో నాకు తెలిసింది నేను చెప్పాను. మీకు సోదిలాగా అనిపించుంటే ఐఎమ్ సారీ. మీకు కొంతమందికైనా ఈ వీడియో అర్థమయ్యి వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, హెయిర్కి సంబంధించిన ప్రాబ్లం అయినా, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం ఏది వచ్చినా కూడా డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఇలాంటి వాళ్ళది ఫేక్ వాళ్ళని డాక్టర్స్ అనకూడదు, ఫేక్ బ్యూటిషియన్స్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు జస్ట్ డాక్టర్ అనే ట్యాగ్ వేసుకున్నారు, వాళ్ళు చదివిన చదువు కాదు అది, ఏదో డాక్టరేట్. ఇప్పుడు డబ్బులు ఉంటే సంపాదించలేని ఏంది ఏమీ లేదు. అలాంటిది డాక్టరేట్ ఏముందండి, సింపుల్గా సంపాదించేస్తారు. కాబట్టి డబ్బులు ఉంటే చేయలేనిది ఏది లేదు. కాబట్టి డబ్బులు ఇచ్చేసి ఏదో తుపారి యూనివర్సిటీలో వాళ్ళు అది డాక్టరేట్ తీసేసుకొని ఒక ట్యాగ్ డాక్టర్ అని వేసేసుకుంటే వాళ్ళు డాక్టర్స్ కారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు సొల్యూషన్స్ రావు. ఏవో 1 or 2 మెంబర్స్కి వాళ్ళ అదృష్టం బాగుండి, వీళ్ళ అదృష్టం బాగుండి సెట్ అయ్యి ఉండొచ్చేమో, కానీ మోస్ట్లీ అవి ఎక్కువ ప్రాబ్లమ్సే వస్తాయి. ఇప్పుడు ఒకవేళ సెట్ అయిందన్నా కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా దానివల్ల చాలా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడైనా మీరు వెళ్ళి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు వెళ్ళి కన్సల్ట్ అయ్యే బదులు ఇప్పుడే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మీకు ఆ ప్రాబ్లము క్లియర్ అవుతుంది. ఫ్యూచర్లో మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నేను చెప్పాలనుకునేది ఇదే. అలాగే బెట్టింగ్ యాప్స్ని కూడా ఎవరు నమ్మద్దు. ఎవరు మనకు లలిత జ్యువెలర్స్ గుండు బాస్ చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావండి. ₹1 రావాలంటే దానికి మనం 100 రూపాయలు కష్టం చేస్తేనే ₹1 మన చేతికి వస్తుంది. కాబట్టి మీరు ₹1000 దాంట్లో వేస్తే మీకు 10,000 వస్తుంది అనేదంతా పిచ్చి. అస్సలు నమ్మకండి. ఊరికనే ఇచ్చేదానికి వాళ్ళ దగ్గర కూడా ఏమీ ఎవరి దగ్గర ఉండవు. మీరు ఇచ్చే డబ్బులే వాళ్ళు మోసం చేసి అలా సంపాదించుకునే ప్లాన్స్ తప్పితే ఏ బెట్టింగ్ యాప్స్లోనూ వేటిల్లోనూ డబ్బులు ఎక్కడి నుంచి రావు. ఊరికనే ఆశ పడకండి. అత్యాశ దేనికి మంచిది కాదు. ఇదే అండి ఈ వీడియో. ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదో నేను చెప్పగలిగింది, నాకు ఐడియా ఉన్నంతలో నేను చెప్పాను. మరి డీప్గా వెళ్ళి చెప్పాలి, అందరి పేర్లు చెప్పాలి అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మన ఛానల్లో కాంట్రవర్సీకి చోటు ఉండకూడదని నా మెయిన్ మోటో. కాకపోతే అందరూ అంతమంది బాధపడుతూ, కొంతమంది బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయి వాళ్ళ పేరెంట్స్, ముసలి వాళ్ళు, పేదవాళ్ళు ఎలా ఏడుస్తున్నారు తెలుసు అసలు. అయ్యో ఎలా ఏడుస్తున్నారు చూస్తేనే అసలు బాధ వేస్తుంది. ఆ అప్పులు చేసి బెట్టింగ్ యాప్స్ చేసి సూసైడ్ చేసుకొని చనిపోతే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎవరు దిక్కు అసలు. ఈ డబ్బులు తీసేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ ప్రమోట్ చేసిన వాళ్ళు అంతా స్టైల్ డ్రెస్సులు వేసుకొని మేకప్స్ వేసుకొని నీట్గా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి. ఇలాంటివన్నీ నమ్మి మోసపోకండి. మీరు ఇబ్బంది పడద్దు, మీ ఫ్యామిలీస్ని ఇబ్బంది పడద్దు. ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేసేసేయండి. ఇంకా మన ఛానల్లో ఫ్యూచర్లో మంచి వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.